కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం పాత గైగలపాడులో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటికి వెళ్లి స్థానిక మేనిఫెస్టోను అందించి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో కూడా 2 మెడికల్ కాలేజీలు ఉంటాయి. మరి కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజీని కూడా స్థాపించి ఇక్కడ ఉన్న యువకుల్ని వైద్యపరంగా కూడా వాళ్ళని వైద్య విద్యార్థులుగా తయారు చేయాలనే ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా మరి నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ యువకులు చదువుకుని కూడా మరి ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కానీ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఆ ఫ్యాక్టరీస్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. వేరే ఎవరో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ యువత మరి రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు అంటే పని చేసుకోవడానికి పని లేక వాళ్ళు డ్రగ్స్కి బానిసలై వాళ్ళ కుటుంబాలకి చాలా భారంగా తయారయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దాలనే ఒక సదుద్దేశంతో, ఒక ఆలోచనతో మేము కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. కాబట్టి మా మంచి ఆశయాన్ని కాకినాడ రూరల్లో ఉన్న ప్రజలందరూ గ్రహించి మాకు సపోర్ట్ చేసి వాళ్ళ జీవితాలని ప్రభావితం చేసి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే ఒక అవకాశాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటూ